పరిశుద్ధ లేఖనముల నుంచి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట వ్రాయబడిన స్త్రీలుగా మన యొక్క బాధ్యతను దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. పిల్లారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుననే మాటని పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా మనకి లేఖనములో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మరి ఎలాంటి జ్ఞానము కలిగి మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి? అసలు జ్ఞానం అంటే ఏమిటి కదా? కొంతమంది 3 రాళ్ళుగా ఉంటారు కదా, లేఖనం చెప్తుంది. ఇక్కడ 3 రాళ్ళు అంటే ప్రతి మాట నమ్మేవారిని 3లు అంటారు. 3 రాళ్ళు అంటే జ్ఞానం లేని వారు. జనరల్గా ఏం చెప్తారంటే విద్యా విహీన పశువు అని కూడా చెప్తారు. విద్యా విహీన పశువు అంటే విద్య లేనివాడు వింత పశువు. ఇప్పుడు జ్ఞానం అనేది కొన్నిసార్లు మనలోనే ఉంటుంది. దాన్ని మనము ప్రాసెస్ చేస్తూ ఉండాలి. దాన్ని మనలో ఇన్బిల్ట్ అయి ఉంటుంది జ్ఞానం. కొన్నిసార్లు మనకు తెలియనివి ఇతరులను చూసి నేర్చుకోవాలి. వి జస్ట్ కెన్ ఫాలో అదర్స్. ఇతరులను మనము ఇమిటేట్ చేయాలి. యేసుక్రీస్తు వారు కూడా ఈ మాట చెప్పాడు. పౌలు గారు ఆ మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరేం చేయాలి, నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానం గురించి ఒక మాట నేను మీకు తెలియచేస్తాను. చూడండి, ఈ సామెతల గ్రంథములోని ఒక మాట మనం చూస్తాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడినది. చూడండి, సంబడి రీడ్ సామెతల గ్రంథము చాప్టర్ 8 verse 1. 1వ వచనం చదవనా? ఏమన్నా అక్కడ? జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించినది. త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడిపించే మార్గం అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణము గమన యొద్దను నిలిచినది. అది ఇలాగ గట్టిగా ప్రకటించి ఎవరు? జ్ఞానము చెప్తుంది. ఏమని చెప్తుంది? 4వ వచనములు, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠ స్వరము వినిపించుచున్నాను. ఏం చేస్తుంది అక్కడ? జ్ఞానము లేని వాళ్ళారా, జ్ఞానం ఎట్టిదేనని తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టినది యోచించి చూడుడి. ఏమంటాడు? నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదని వినుడి. నా పెదవులు యథార్థమైనవి మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులు అసహ్యము. నా నోటి మాటలని నీతి గలవి, వాటిలో ఏమన్నది? మూర్ఖమైనదను కుటిలతైనను లేదు. అవన్నీ వివేకికి తేటగాను, తెలివి నుండి వారికి యథార్థగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి, మేలుకి బంగారు ఆశపడక తెలివి నందుడి. ఏమంటాడు? జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేవి దానితో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట గమనించి, నేను జస్ట్ ఐ వాంట్ టు గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తికి 2 కోట్ల రూపాయల పైసలు ఉన్నాయి, జ్ఞానం లేదు. ఒక వ్యక్తికి జ్ఞానం ఉంది, పైసలు ఏమీ లేవు. వీళ్ళిద్దరు ఎవరు శ్రేష్ఠులు? జ్ఞానం గలవాడు. రైట్, వెరీ గుడ్. 2 కోట్ల రూపాయలు ఉన్నా వాటిని ఏ విధంగా కౌంట్ చేయాలో, ఏ విధంగా దాన్ని మేనేజ్ చేయాలో అతనికి తెలియదు. కానీ జ్ఞానం ఉంటే పైసలు కూడా మనము 2 కోట్లు సంపాదించగలుగుతాం. ఆమె చెప్పండి హల్లెలూయా. సో దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ ఏం చెప్పంటే, ఫర్ విజ్డమ్ ఈజ్ బెటర్ దెన్ రూబీస్ అండ్ ఆల్ ద థింగ్స్ దట్ మే బి డిజైర్డ్ అండ్ నాట్ బి కంపేర్డ్ టు ఇట్. అది దేనితో సరి కాదు. ద విజ్డమ్, వెన్ యూ హ్యావ్ ద విజ్డమ్, నీకు ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో, అందుకే నీకున్నవన్నీ అమ్మివేసి ఏం సంపాదించాలి? జ్ఞానం సంపాదించాలి. ఈ ఉదయకాల సమయంలో జ్ఞానం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. జ్ఞానం లేని వారు ప్రతి మాట నమ్ముతారు కదా. అక్క ఇట్లా చేయాలనగానే ఏం చేస్తారు? అందరూ అదే మాట నమ్ముతారు. ఇట్లా అంటే కదా, ఇట్లా చేయాలంటే అదే మాట నమ్ముతారు. ఇఫ్ యు ఆర్ ఇన్నోసెంట్, నీవు అమాయకత్వంగా ఉంటే ఎవ్రీబడి మేకింగ్ యూ ఫూల్.
నిన్ను తప్పు చేసి పడేస్తారు. మనం జస్ట్ కెన్ రీడ్ ద వర్డ్. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఏం చెప్తున్నానంటే, జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని సదుపాయంలో తెలుసుకున్నట నా చేతనగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతను రహస్యించుకున్నట, గర్వము అహంకారము దుర్మార్గత పుట్టిన మాటలు నాకు అసహ్యములు, ఆలోచన చెప్పుటయు లెస్ అయిన జ్ఞానం నిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వల్ల రాజులు వెళ్తారు. చూసారా, హౌ బై మీ కింగ్స్ రీజియన్, రాజులు నా వల్ల వెళ్తారని చెప్పి. అండ్ ప్రిన్సెస్ డిగ్రీ జస్టిస్, కదా, అధికారులు న్యాయాన్ని చెప్తా ఉంటారు. ఒక సందర్భంలో మనకు తెలుసు పిల్లరా, రాజులు నా వల్ల వెళ్తారంటే, ఒక సందర్భంలో వెన్ వి నో రిగార్డింగ్ సొలొమన్, కింగ్ సొలొమన్, రాజు అయినటువంటి సొలొమన్ గురించి మనం చూసినప్పుడు, సొలొమన్ దగ్గర ఒక కేసు వచ్చింది. ఆయన రాజు ఉన్న సమయంలో మనకు తెలుసారు, ఇద్దరు ప్రాస్టిట్యూట్స్, స్త్రీలు కదా, ఉమెన్స్, ఇద్దరు వ్యభిచారులను రాయబడింది అక్కడ బైబిల్లో. ఇద్దరు వ్యభిచారులు, వారు ఆ ఇద్దరు పిల్లలను కన్నారు. వారు పోయి ఇంట్లో ఉన్నారు. ఒక ఆమె ఆ పిల్లవాడి మీద పడి బొర్లినప్పుడు ఆ పిల్లవాడు చనిపోయాడు. ఈ పక్కలో ఉన్న పిల్లవాడిని తీసుకెళ్ళి ఆమె పక్కలో వేసింది. ఆమె పక్కలో ఉన్న పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఉదయాన్నే లేచి చూసినప్పుడు ఎవరైతే ఆ తల్లి ఏడుస్తుందో ఆమెకు అర్థమైపోయింది, ఈ కుమారుడు నా కుమారుడు కాదని. ఇద్దరు కలిసి వెళ్ళి, బతికున్న కుమారుడు నా కుమారుడు అని ఇద్దరు అంటున్నారు. జస్టిస్ ఎట్లా చేయాలి, హౌ ద జస్టిఫికేషన్, అక్కడ న్యాయం ఎట్లా చేయాలి. రాజు ఒకటే మాట చెప్పాడు, ఒక కత్తి తీసుకురండి, చెరవ ముక్క చేసేసేయండి, 2 ముక్కలు చేసి చెరవ ముక్క ఇచ్చేసేయండి అంటే, ఎవరైతే నిజమైన తల్లి ఉన్నదో, రాజా ఈ కుమారుణ్ణి చంపద్దు, ఒకవేళ అతను బ్రతికుంటే ఆమె దగ్గరైనా బతికుంటే నేను చూసుకుంటా ఉంటానని చెప్పింది. అదే సందర్భంలో వేరే స్త్రీ అంటుంది, లేదు లేదు, ఇది నాకు కానీ ఆమెకు కానీ కాకుండా ఏం చేయాలి, 2 ముక్కలు చేసి పడినప్పుడు అప్పుడు సొలొమోను జ్ఞానం తీర్చాడు. ఈ బిడ్డ ఈమె కుమారుడు అని చెప్పేశాడు. ఆమె చెప్పిన హల్లెలూయా. ఆ జ్ఞానము, దట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ డివైన్, పరలోక సంబంధమైన జ్ఞానం అది. నీవు ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతుంటే దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. యు మస్ట్ రీడ్ కదా, నేను మీకు టైం టేబుల్ ఆల్రెడీ ఆర్పిఎం గ్రూప్లో టైం టేబుల్ పెట్టాను. యు మస్ట్ రీడ్ ఎవ్రీడే మార్నింగ్, ఉదయం 2 అధ్యాయాలు పాత నిబంధన నుంచి, 1 అధ్యాయం సాయంత్రం కొత్త నిబంధన నుంచి నువ్వు చదవాలి. నువ్వు చదువుతూ ఉంటే, వెన్ యు ఆర్ రీడింగ్ రెగ్యులర్లీ, యూ విల్ బికమ్ వైజ్. నీవు జ్ఞానం కలిగి ఉంటావు. నా వల్ల రాజులు ఏలుదురు, అధికారులు న్యాయం బట్టి పాలన చేయదురు. నా వల్ల అధిపతులు లోకంలోని గొర్రెలైన న్యాయాధిపతులగుదురు, ప్రభుత్వం చేయదురు. హౌ ద జడ్జిమెంట్స్ విల్ బికమ్, హౌ ద గవర్నమెంట్ రూల్, హౌ ద నోబుల్ మెన్స్ గివెన్ అడ్వైస్. ఇదంతా కూడా జ్ఞానం వలనే. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను. ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించాలి? మనకి ఎవరు ఒక చిన్న ఛాయ్ ఇచ్చినది తప్ప, చాలా ప్రేమ ఉంది కదా. మనకు ఒక కూల్ డ్రింక్ తాగిస్తే ఏం చేస్తారు? ఇప్పుడు నాకు చాలా ప్రేమ ఉంది ఈయనకి కదా, ఎండాకాలం అసలే చల్లని కూల్ డ్రింక్ తాగించాడు. ఇంకెక్కువ మాట్లాడితే 100 రూపాయలు పెట్టి బిర్యానీ తినిపిస్తే, చెల్లెబాయ్ నేను కూడా తాగిస్తాను, నీకు కూడా తినిపిస్తాను. నో, మనం ఎవరు ప్రేమించాలి కదా? ఏదో నీకు ఒక పూట సహాయం చేసిన వ్యక్తిని గురించి కాదు ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? జ్ఞానాన్ని. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికి వారు నన్ను కనుగొందురు. ఆ తర్వాత ఏమంటాడు? ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నా యొద్ద ఉన్నవి, రిచెస్ అండ్ హానర్ అండ్ విత్ మీ యో డ్యూరబుల్ రిచెస్ అండ్ రైటియస్నెస్. నా దగ్గర జ్ఞానం ఉంది, స్థిరమైన కలిమి ఉన్నది. ఇదంతా గొప్ప భాగ్యం పిల్లరా. నీకు సర్వ సంపదలు కోల్పోయినా పర్లేదు కదా. దేవుని వెతికితే, దేవుని జ్ఞానాన్ని వెతికితే అన్ని ఎవ్రీథింగ్ విల్ ఫాలో యూ, అన్ని నిన్ను అనుసరిస్తానే మాటని. అంత మాత్రమే కాదు, మేలు మీ బంగారం కంటేను, అపరంజి కంటేను మంచిది. 20 మార్గం 20 చదవరా.
అది ఎక్కడుంటది జ్ఞానము? నీతి మార్గము, న్యాయ మార్గంలో నేను నడుచున్నాను. తర్వాత ఎస్ అబ్బా, ఇదంతా చక్కని మాట పిల్లరా. నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేయదును, వారి నిధులను అది దట్ ఐ వే కాజ్ దోస్ దట్ లవ్ మీ టు ఇన్హెరిట్ సబ్స్టాన్స్ అండ్ ఐ విల్ బిల్ దేర్ ట్రెజరీ. వారి యొక్క నిధులతోని నేను నింపుతానని చెప్తున్నాడు కదా. మనకి ఇప్పుడు ఏది కావాలి? ధనం. డైరెక్ట్గా వీ షుడ్ నాట్ అప్రోచ్ ద మనీ. మన ధనాన్ని మనం వెంబడించకూడదు. ధనాన్ని వెంబడించి ఏమయ్యాడు? ఎవరు? ఇస్కరియోతు యోధ ఏమయ్యాడు? యేసు ప్రభుని 30 వెండి నాణాలకి అమ్మి తల కిందకి కాళ్ళు పైకి వ్రేలాడదీయబడి చనిపోయాడు. గెహాజీ ఏమయ్యాడు కదా? కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. when everybody follow the money కదా. అందుకే దేవుణ్ణి ధనాన్ని ఎవరు ప్రేమించలేరంట. నన్ను ప్రేమించు వారిని నేనేం చేస్తాను? ఆస్తికర్తలుగా. అంటే మనం ఎవరిని ప్రేమించాలి ఇప్పుడు? we just can love the wisdom. దేవుని ప్రేమించాలి, దేవుని జ్ఞానాన్ని ప్రేమించాలి. నన్ను ప్రేమించే వారిని నేను ఏం చేస్తాను? ఆస్తికర్తలుగా చేయదును, వారి ధన నిధులు నింపుదును అంటాడు. లేదా అంత మాత్రమే కాదు, పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాడు. when we see the creation of the world, ఈ సృష్టిని మనం చూసినప్పుడు he was created, everything is very wise. జ్ఞానముగా సృష్టించాడు కదా. మొదటి రోజున, రెండవ రోజు, 3, 6వ రోజున మనిషిని తయారు చేశాడు కదా. మనిషిని కూడా స్త్రీని కానీ పురుషుని కానీ చేసి తన ప్రక్క ఎముకల నుంచి ఎవరిని తీసుకొచ్చాడు? వాస్తవానికి స్త్రీ ఎవరండి? ఒక ఎముక, ఒక మాంసం, అంతే. చెప్పండి హల్లెలూయా. ఇది నేను చెప్తున్నమాట, అది వాక్యం చెప్తున్నమాట. స్త్రీని నిర్మించాడు. ఆదాము యొక్క గాఢ నిద్ర కలిగ చేసి రిబ్, అది రైట్ లెఫ్ట్ రిబ్ అంటున్నాడు కదా. రిబ్ అంటే పక్క ఎముకల్లో ఒక ఎముకని తీసుకున్నాడు. అక్కడ అంటాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసము. ఇది నరులో నుండి తీయబడిన కనుక ఏమంటుంది? నారి అంటే ఇట్ ఇస్ ఉమెన్. నారి అనే మాటని ఉమెన్ ఆఫ్ ద ఫార్మర్, ఆది స్త్రీ కదా. అందుకే ఆమెకు అవ్వ అని పెట్టారు. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ కదండి. సామెతలు 24:3 ఈ విధంగా వ్రాయబడింది. సామెతలు 24:3 ఈ విధంగా వ్రాయబడింది. రైట్. 24:3 చక్కని మాట చెప్తున్నాడు. జ్ఞానము వలన ఏం కట్టబడుతుంది? ఇల్లు కట్టబడుతుంది పిల్లరా. వివేచన వలన అది స్థిరపరచబడింది. త్రూ విజ్డమ్ ఈజ్ అన్ హౌస్ బిల్డెడ్ అండ్ బై అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. లేదా మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? వర్స్ 4 అక్కడ 4వ వచనం, తెలివి చేత దానిలో విలువైన రమ్యమైన సంపదలతో తెలివి ఉండాలి. నీకు కొన్నిసార్లు అంటే నీకు తెలివి లేదు పూర్తిగా అంటారు కదా, తెలివి తక్కువ దాని ఉన్నాను అంటాం. లేదా మనము తెలివి కలిగి వేగమునే లెగవాలి. జ్ఞానం వల్ల స్త్రీ ఎప్పుడు లెగుస్తుంది? పొద్దు పొడిచి జామ అయిన తర్వాత లెగవద్దు. సూర్యుడి కంటే సూర్యుడు ఉదయించిన తర్వాత లేచావా? అది జ్ఞానం కాదు. సూర్యుడు ఉదయించుకున్న పనులు లెగవాలి. తెలివి చేత గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడిన. ఆ తర్వాత చూడండి పిల్లారా, వెరీ గుడ్. చూసారా ఎంత జ్ఞానం గలవాడు, బలవంతుడిగా ఉంటాడని చెప్తున్నాడు పేరా కదండి. తెలివి గలవాడు, శక్తిమంతుడు. అంటే భూసంబంధ జ్ఞానం కాదు. కొంతమంది ఏమంటారు? ఫిజికల్ ఫిట్నెస్ అంటారు. ఫిజికల్ ఫిట్నెస్ అంటే బాగా లావుగా బలంగా ఉంటారు, కానీ ఏముంటది వాళ్ళకి? అది కొంతమంది ఏమి బలహీనత ఉన్నప్పటికీ, అంటే కనపడుతున్నప్పటికీ ఏముంటది? ఉదాహరణకి మనకి తెలుసు, వీనో రిగార్డింగ్ డేవిడ్ అండ్ గొలియాత్. గొలియాత్ ఏం చేస్తున్నాడు? 6 మూరాల జానెడు ఉన్నాడు. 6 మూరాలు జానెడు అంటే ఈ బిల్డింగ్ అంత ఎత్తుంటాడు.
దావీదు అంటున్నాడు బాలుడిగా ఉన్నాడు. ఈ దావీదులో ఏముంది? తెలివి ఉంది, జ్ఞానం ఉంది. ఆయనకేమి లేదు. రోజుకు ఒక మేకని తిరిపడేస్తాడు. అలాంటి వ్యక్తి ఈ చేతులు డిఫీటెడ్ బై డేవిడ్, దావీదు చేత అతను వాడగొట్టబడ్డాడట. 31వ సామెతలు కదా, సామెతలు 31:10, సామెతలు 31:10 నుంచి చదువుతున్నాం. ఇది చాలా చక్కని మాట లేదా. ఇది జనరల్గా మ్యారేజెస్ లో చెప్తా ఉంటారు ఈ మాట. గుణవతైన భార్య దొరుకుట అరుదు అంటే ఇది ముత్యము కంటే అమూల్యమది. చదరా. ఆమె పెనిమిటి ఆమె అందు అతని లాభ ప్రాప్తికి వెలితి కలదు. స్త్రీలు పురుషుని ఏం చేస్తారు? వెలితి చేస్తారు. బట్ their behavior is not proper. వారి యొక్క పరిస్థితి క్రమంగా లేకపోతే అది ఎవరికి? భర్తకి వెలితి కలుగుతారు. The heart of her husband doing safely trust in her. ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. Verse 12. ఆమె తన బ్రతుకు దినములని అతనికి మేలు చేయని కానీ ఇంకేదేమి చేయదు. ఆమె గొర్రె బొచ్చును అవిసరాలను వెనుకను తన చేతులారా వాటితో పని చేయను. భర్త కప్పు గొడవకు దూరం నుండి ఆహారం తెచ్చున్నట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకును. అది అమ్మా పొద్దు పొడిచిన తర్వాత చీకటితోనా? అది కొంతమంది సూర్యుడు 9 అయిన తర్వాత అప్పుడు లెగుస్తారు. అప్పుడు వచ్చి ఏందమ్మా ఏంది ఇప్పుడు లేపుతున్నా నన్ను కొంచెం పనుకొని అంటారా? అట్లా ఇక్కడ సింగారాలు అటువంటి ఎవరు లేరు కదా, అవునా? ఒకసారి అందరూ అల్లే చెప్పండి. అలేను. ఎందుకు అలాంటి లేరు కాబట్టి. ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచను. చదమ్మా. బద్దెము ఏర్పరచను. హౌ గ్రేట్! ఒక స్త్రీ ద్రాక్ష తోట, షీ వాజ్ కీపింగ్ సేవింగ్ కదండి. ఆమె పొదుపు చేసి ఒక ద్రాక్ష తోటని నాటిస్తుంది. ఆమె నడిగట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. తన వ్యాపార లాభం అనుభవం చేత తెలుసుకొను. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొను. తన బ్రేళ్లతో కదును పట్టుకొని వడుకును. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఆమె పెరిమిని దేశము పెద్దలతో కూడా కూర్చుండని గమని ఎంత పేరుకున్న వాడై ఉండను. అమ్మను నేను చదువుతున్నా. బలమును ఘనతయు ఆమెకు వస్త్రము. ఆమె రాబో కాలము విషయమే నిర్భయముగా ఉండను. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టను. పని చేయకుండా ఆమె భోజనము ఇంటి వారిని షీ మస్ట్ బి కీపింగ్ అండ్ హౌస్ హోల్డ్ ఇన్ ఏ డిసిప్లైన్. అందరిని గమనించాలి స్త్రీ. ఇంట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు? యూ జస్ట్ కెన్ మేక్ ఇట్ బ్యాలెన్స్. చదువుకున్న పిల్లలు ఏం చేస్తున్నారు? కాలేజీకి వెళ్తున్న పిల్లలు ఏం చేస్తున్నారు? ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు? డ్యూటీకి వెళ్తున్న వాళ్ళు ఏం చేస్తారు? యు మస్ట్ ఎనాలసైజ్. ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టిన. పని చేయకుండా ఆమె అన్నము అమ్మా ఈ రోజుల్లో నాకు తీసుకురా అంట. నిద్ర లేచిన వెంటనే ఇంకా అట్లా అలాంటి పరిస్థితి ఉంది. సింగారం మంచివాడు లేదు. ఆమె కుమారులు లేచి ఏమంటారామని ధన్యురాలా అంట. చాలా మంది కుమార్తెల ప్రతిమదా ధర్మమును అనుసరించి విన్నారు కానీ వారందరిని నీవు మించి దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము సౌందర్యము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అంటే దానిని ప్రతిఫలం ఎదగును. గౌముల యొక్క ఆమె పనులు ఆమెను ఎన్ని విషయాలు ఇక్కడ ఒక స్త్రీ గురించి. హౌ మెనీ వర్సెస్ ఆర్ దే కదండి. రూత్ 4:11 రూత్ గ్రంథము 4:11 ఈ విధంగా రాయబడింది. రూత్ 4:11 4:11 అమ్మ. రూత్ అంటే పాత నిబంధనలు ఉంటారు. రూత్ ఎక్కడ ఉంటుందంటే మళ్ళీ సింగారంలో ఉంటుంది అనుకోవాలి. చదువు అందుకు అమ్మ కరెక్టేనా?
రూత్ 4:11 4వ అధ్యాయం. అందుకు పురద్వారముల నుండి ప్రజలందరూ చదవా పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశము వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయదుగాక. She was the Moabite. ఆమె మోయాబు స్త్రీ. మోయాబీలకి ఇశ్రాయేలుకి పొత్తు లేదు, అమోరీలకి ఇశ్రాయేలుకి పొత్తు లేదు. She was a Gentile. ఆమె ఒక అన్నిరా మోయాబీ స్త్రీ. ఆమె బోయాజుని వివాహం చేసుకున్న తర్వాత ఆమె వంశముల నుంచి యేసుక్రీస్తు వారు జన్మించాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. బికాస్ షీ ఈస్ వెరీ మచ్ అటాచ్డ్ విత్ హర్ మదర్ ఇన్ లా. తన అత్తతో అత్తుకుంది కదా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని. హౌ గ్రేట్ కదండి. బికాస్ అక్కడ లేయాను పోలి ఉంటారు, రాహేలు పోలి ఉంటారని చెప్తున్నారు. అందుకే మనము అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మన దేవుడు అని చెప్తున్నాడు. 9వ అధ్యాయము 13 సామెతలు 9వ అధ్యాయం సామెతలు 9:13 ఏ విధంగా వ్రాయబడింది? బుద్ధిహీనత అనునది బొమ్మలు పెట్టినది, అది కాముకురాలు, దానికి ఏమీ తెలివి లేదు. హౌ డేంజర్ కదండి. కొంతమంది స్త్రీలు అది తన ఇంటి వాకిట కూర్చుండను, ఊరి రాజవీధిలో పీఠ మీద కూర్చుండు అంటాడు కదా. స్త్రీ గురించి స్త్రీలు నన్ను తప్పుగా అర్థం చేస్తాను. ఇక్కడ లేఖనం ఏముందో అది నేను చెప్పాలి ఖచ్చితంగా. యు మస్ట్ అండర్స్టాండ్, యు మస్ట్ ఫాలో. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దంటే ఒక మాట. ఒక ప్రాస్టిట్యూట్ ఉమెన్, ఎవరు ఎరికో పట్టణంలో ఉంది, ఒక వ్యభిచారి స్త్రీ. ఆమె ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని చేర్చుకొని షెల్టర్ ఇచ్చింది. Then she was saved by them. ఆమె ఆపద సమయంలో వారి చేత రక్షణ పొందింది. ప్లాన్ మనము ఒకవేళ మన జీవితాలు, మన మనస్సు, మన ఆలోచన we can understand కదా. చదరా తర్వాత 15 ఏమన్నా కూడా ఆ దారిని పోవారు చూసి తమ త్రోవను చక్కగా వెళ్ళే వారిని చూసి అంటారు కదా. కొన్నిసార్లు we cannot make any wrong attitude. మనకి తప్పు ఆలోచన ఉండకూడదని చెప్తున్నాడు ఇక్కడ. We just can maintain peace and harmony. శాంతి సమాధానం, నమ్మకంతో నీ నోరు తెరవాలి. అదే 19వ అధ్యాయం 13వ వచనంలో ఏ విధంగా రాయబడింది? 19వ అధ్యాయము 13వ వచనం నిమ్మగించడానికి సిద్ధంగా ఉన్నా. రైట్. స్త్రీ గురించి ఏం చెప్తున్నాడు నేను ఇక్కడ చూడండి. ఇక్కడ సెకండ్ మాట చెప్తాడు, ఏమంటాడు? బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చెడు తెచ్చును, భార్య తోడి పోరు ఎడతెగగా పడుచుండు బిందువులతో. భార్య ఎప్పుడు పోరు పెట్టుకోకూడదు. స్త్రీ ఎప్పుడు భర్తతో ఎట్లా ఉండాలి? షీ మస్ట్ బి వైజ్ ఎనఫ్, జ్ఞానము కలిగి ఉండాలి. 21:9 అక్కడే సామెతలు 21:9 ఈ విధంగా రాయబడింది. 21:9 గయ్యాళితో చదమ్మా. అది సింగారం ఎవరు లేరు కదా, ఎవరు లేరు కదా. గయానితో పెద్ద ఇంట ఉండట కంటే ఎక్కడ కూర్చోవాలి? మిద్దె మీద ఒక మూలన కూర్చోవడం చూసారు కదా. ఎందుకంటే ఈరోజు మరి స్త్రీల డే కాబట్టి ఇవన్నీ మీకు చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ మాకు తెలిసి పాస్టర్ గారు మేము ఎప్పుడు గయాలి ఉన్నామో సింగారంలో చాలా మంచి వాళ్ళు అంటే చాలా మంచిది అవునా. మీకు ఎన్నో వి జస్ట్ కెన్ గివ్ యూ సమ్ రిమార్క్స్. అక్కడ 21:19 మాట రాయబడింది. 21:19 ప్రాణము విసిగించి జగడు కొట్టి దానితో కాపురం చేయడం కంటే అరణ్య భూమిలో నివసించుట హౌ గ్రేట్. చూసారా? ఇట్ ఈస్ బెటర్ టు డ్వెల్ ఇన్ ద విల్డర్నెస్ దెన్ విత్ ఏ కంటెంటియస్ అండ్ an angry woman. చూసారు కదా? చాలా జాగ్రత్తగా మనము జ్ఞానముతో ఈ లోకంలో మనం జీవించాలి. 1 Kings 16:31 ఒకటవ రాజులు 16:31 ఒకటవ రాజులు 16:31లో ఈ విధంగా వ్రాయబడింది. 1 Kings
నేబాతు కుమారుడైన యెరొబోము జరిగించిన పాపక్రియను అనుసరించి అతడు సిదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించువానికి. హౌ డేంజరస్! కింగ్ ఆహాబు రాజు, he was the king of the ఇజ్రాయెల్ దేశానికి ఆహాబు రాజుగా ఉన్నాడు. బట్ he was matrimony with యెజబెలుతో వివాహ సంబంధాన్ని కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత he was very much away from God. దేవుడి నుంచి తొలగిపోయాడు. ఆహాబు రక్తం కుక్కల నాయకని, యెజబెలు రక్తం కుక్కల నాయకని బైబిల్లో ఉంది ఆ మాట. Because she was wicked woman in the earth. Jezebel. మనం చాలా జాగ్రత్తగా ఇలాంటి విషయాల్లో మనం దేవునికి లోబడాలని ప్రభు పేరట నేను కోరుచున్నాను. 1వ రాజులు 21-24. 1వ రాజులు 21వ అధ్యాయము 24వ వచనం. అది చూసారా? ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పానే, పట్టణ సంబంధమైన పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినవేను, బయట భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినవేను అని చెప్పాను. చదవదేమైంది అక్కడ? తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయి తను తాను అమ్ముకున్న అహాబు వంటి వాడు ఎవడను భార్య మాట విన్నాడు అక్కడ కదా. వినో రిగార్డింగ్ చూడండి, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్, అపోస్తల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం. సంబడి రీడ్. అననీయ అను ఒక మనుషుడు నేను తన భార్య సిబేరాతో ఏకమై పరమమేను అపోస్తల పాదం మీద పెట్టాను. ప్రేరేపించను నీదే కదా. అన్న ఈ మాటల గురించి రేపటి ప్రాణం విడవగా విడిన వారందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచు వారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టి ఇంచుమించు 3 గంటల సేపటి కింద వారి భార్య జరగగా లోపలికి వచ్చాను. ప్రభు యొక్క ఆత్మను శోధన మీరు ఎందుకు ఏకీభవించుతని ప్రాణం విడిచారు. గమనించండి సార్, ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు ఏకీభవించారు. దేవుడి మీద దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. భర్త దాచుకుంటున్నాడు, భార్య దాచుకుంటుంది. ఇద్దరు తెలిసి చేశారు. ఎందుకు నువ్వు ఇట్లా చేశావంటే, నేను ఎందుకే అమ్మానయ్యా, 10,000కి భూమి అమ్మాను అన్నాడు. ఆయన చనిపోయాడు. తీసుకెళ్ళి సమాధి చేశారు. నష్టం తర్వాత తెలియక భార్య వచ్చింది కదా. భార్య ఏమంటుంది, ఎందుకే అమ్మామయ్యా మేము. ఆమె కూడా చనిపోయారు. ఎందుకు మాట చెప్తానంటే, ఇక్కడ అననీయ సఫీరా కదా, ఎవరండి కదా, ఇద్దరు చాలా డేంజరస్ ఫెలోస్ కదండి. మనము మన జీవితాన్ని సరి చేయబడటానికి, మన కుటుంబాన్ని సరి చేయబడటానికి జ్ఞానం కలిగి మనం నోరు తెరవాలని నేను ప్రభు కంటే నేను కోరుచున్నాను. ఆఖరిగా ఒక మాట 2వ రాజులు 11:1 మాట చెప్పిన మీరు ఇస్తాను. 2వ రాజులు 11వ అధ్యాయం 1వ వచనం. 2 Kings 11:1. 2 Kings
ఆ, ఆ. చూసాడు ఎంత హౌ డేంజరస్ ఫెలోస్. అహస్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనము. ఈ రోజులు చాలా మంది ఎగంట స్త్రీ కదండి. మనకు జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలో మనం ఉండాలి కదా. దేవుని కొరకు మనము నోరు తెరవాలి. స్త్రీలు బయట చాలా మంది జ్ఞానం గల స్త్రీలు ఉన్నారు. మనకు తెలుసు మేరీ మగ్దలీనా మరియా, యేసుక్రీస్తు వారు వాస్తవానికి షీ వాజ్ ఆల్సో ప్రాస్టిట్యూట్. ఆమె వ్యభిచారిణి అండ్ షీ వాజ్ హ్యావింగ్ 7 demons, 7 దయ్యములు పట్టిన స్త్రీ. అలాంటి స్త్రీ యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని ప్రకటించింది కదా. మేరీ మగ్దలీనా వెళ్ళి అడుగుతుంది, అయ్యా తోటమాల అనుకొని నా ప్రభుని ఎత్తుకుపోయావా అని అడుగుతుంది కదండి. ఆయన ప్రకటన చేశాడు, మరియా అని చెప్పాడు. వెంటనే ఆమె కళ్ళు తెరబడ్డాయి. అంత మాత్రం కాదు, బైబిల్లో అనేక మంది స్త్రీలు, లూదియా అనే స్త్రీ ఉంది కదండి. అనేక మంది స్త్రీలు సువార్తను ప్రకటించారు. మరి నీవు నేను మనం ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. కాన్స్టంటైన్ నోబెల్ తల్లి, ఆమెకి యూదురాలు. ఆమె యేసు ప్రభు శక్తిని తెలుసుకొని చక్రవర్తి కాన్స్టంటైన్ నోబెల్కి 300 సంవత్సరాలు, యేసుక్రీస్తు వారి తర్వాత 300 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పి యెరూషలేములో ఈ రోజున కనబడుతున్న ప్రతి దేవాలయము ఆమె కట్టించింది. ఒక చక్రవర్తి తల్లి. దేవుని కొరకు నువ్వేం పని చేస్తున్నావు కదా. వాటి కైండ్ ఆఫ్ వర్క్ యు ఆర్ డూయింగ్ కదా. మొట్టమొదటి మనం చూసాము సామెతలు 14:1 ఏమన్నాడమ్మా? సామెత 14:1 జ్ఞానం గల స్త్రీ. అది మనము జ్ఞానం గల స్త్రీగా మరి ఈ రోజున మరి ఉమెన్స్ డేగా మనం ఉన్నాము. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనను, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడపెరగను. మరి మనము సరి చేయబడదాం, దేవుని కొరకు సాక్షిగా ఉందాం. అలాంటి కృప దేవుడు మన ఉండాలిగా దీవించి ఆశీర్వదించును గాక. అందరు తలవంచినట్టయితే ప్రార్థన చేస్తాం. అందరూ తలవంచినట్టయితే ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఏమేమి చేయుచుంటివో తప్పించుకందువా, ఓ మానవుడా నీ గతి ఏమౌనో తెలియునా. We don't know what happens next minute. తర్వాత నిమిషంలో ఏమవుతుందో నీకు తెలియదు. You must be very frank and very much accountability to the Lord. దేవుని దగ్గర యథార్థంగా దేవుడికి అప్పగించే వారిగా నువ్వు జీవించాలి. వైజ్ ఉమెన్ కెన్ లివ్ అండ్ లీడ్ దేర్ ఫ్యామిలీ. ఆమె జీవిస్తుంది, అనేకుని నడిపిస్తారు, అనేకులకి చేయి చూపిస్తారు, జ్ఞానము కలిగి తన ఉపదేశాన్ని తెలియజేస్తాడు. తన భర్త ఆమెని కొని ఆడుతాడు. ఇలాంటి జ్ఞానం గల స్త్రీలుగా మనం ఉందాం, సువార్త ప్రకటించే వారిగా మనం ఉందాం. దేవుని సాక్షిగా ప్రేమ గల తండ్రి, ప్రతి కళారంగంలో మీరు మాతో ఉన్నారు. మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చేస్తాం. సకల ఘనత మహిమ ప్రమార్పిస్తుంది మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వెళ్తాం. సామెతల 14 ప్రకారంగా జ్ఞానం గల స్త్రీగా మా కుటుంబాన్ని, సంఘములో మా పాత్రని, ఇంటిలో, సమాజంలో మేము ఒక జ్ఞానం కలిగి మేము జీవితానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి. అందరికి వందనాలు. ఈ ఉదయకాల పరిశుద్ధ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ మీద 2 దీవించి ఆశీర్వదించును గాక.